హైదరాబాద్ లో సినీ రాజకీయ ప్రముఖులు అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఓబుల్రెడ్డి పాఠశాలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ ఫిల్మ్ నగర్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. దేశ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రముఖులు సూచించారు. Please cast your vote. It's a very responsible day for us, as all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Thank you. ఓట్ అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప హక్కు. దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం ఉన్నామనే మెసేజ్ని మనం కూడా అందజేయించాలి. సో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. पूरा सब वोटर्स घर पे मत बैठो, बाहर आओ, वोट करो, कंप्लेंट मत करना का कल मेरा गवर्नमेंट ठीक नहीं है, सब गरीब लोग को दे रहे, अमीर को कुछ नहीं कर रहे, ऐसा कंप्लेंट करने का एलिजिबिलिटी अब खो जाएगा. హైదరాబాద్ లో సినీ నటుడు చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు మాత్రమే కాదన్న చిరు అది మన బాధ్యత అని స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఓటు వేయాలని కోరారు. No, so I would like to say, every time I've been telling, this time also, the new emerging waters are coming up. So I do request them, make use of your power of vote. So ఓటు అన్నది మన హక్కే కాదు, ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత అని కూడా నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అప్పుడే సరైన నాయకులు వస్తారు, సరైన ప్రభుత్వాలు ఏర్పడతాయి, సరైన అభివృద్ధి జరుగుతుంది. That's the reason people like us, we are requesting and appealing, please do come and make use of your vote power.